హలో దోస్తులు, ఎట్లా ఉన్నారు? జై శ్రీరామ్. నేను మీ సరళ. మేము నిన్న నాగిరెడ్డిపల్లి బంగారు శివలింగాన్ని దర్శనానికి వెళ్ళాము. చౌటుప్పల్లో ఉన్న అమ్మ నాన్న అనాథ పుణ్యక్షేత్రంలో 18 జ్యోతిర్లింగాల ప్రతిష్ట నవంబర్ 1కు ఉంది. మేము అక్కడికి వెళ్ళే దారిలో ఈ శివలింగం దర్శనం చేసుకున్నాము. బంగారు శివలింగం చాలా పెద్ద టెంపుల్, కానీ కార్తీక మాసం ఎంతో రష్ ఉండాలి. అక్కడ ఎవ్వరు లేరు, తక్కువ. 108 అమ్మవార్ల విగ్రహాలు ఉన్నాయి అక్కడ. చాలా అంటే చాలా పెద్ద గుడి. 2000 లింగాలు ఉన్నాయి. ఎన్నో ఎకరాల భూమిలో కట్టిర్రు అది. కానీ చాలా అంటే చాలా పెద్ద గుడి. దాన్ని చాలా డెవలప్ చేస్తే కానీ బాగుంటుంది. కానీ అక్కడ ఎక్కువ పెద్దగా రష్ లేదు. లోపలికి వెళ్ళడానికి 100 రూపీస్ టికెట్. మేము మళ్ళా నడవలేమని అదొక 30 రూపీస్ వెహికల్ తిప్పిండ్రు అనమాట. అది చూసుకున్నాం మేము. ఎట్లా అంటే ఖాళీగా, అంత పెద్ద గుడి కార్తీకంలో ఎట్లా ఉండాలి, ఖాళీ అంటే ఖాళీగా ఉండే. కానీ చాలా బాగుంది, చూసేది ఉంది దాంట్లో. బంగారు శివలింగము అభిషేకానికి 500 అన్నారు, కానీ మేము చేయించుకోలేదు. మేము 30 మంది దాకా పోయినాం కనుక టైం పడుతుందని మేము చేయించుకోలేదు. ప్రతి అమ్మవారు అవతారాల విగ్రహాలు ఉన్నాయి అక్కడ. కానీ చాలా బాగుంది. అక్కడ నుంచి మేము చౌటుప్పల్లో ఉన్న అమ్మ నాన్న ఆశ్రమానికి పోయినాము. పుణ్యక్షేత్రం అది. అక్కడ అసలు కన్నుల పండగగా ఉంది. చూడండి, ఇక్కడ నాగిరెడ్డిలో ఇన్ని విగ్రహాలు. నాగిరెడ్డిపల్లి చాలా బాగుంది, నచ్చింది. కానీ చాలా రష్ ఉంటే కానీ, ఎవరైనా పబ్లిక్ ఉంటేనే కదా అందము. ఏ టెంపుల్కైనా ఇక్కడనే వచ్చామండి. చూడండి, చౌటుప్పల్లో ఉన్న అమ్మ నాన్న పుణ్యక్షేత్రంలో 18 జ్యోతిర్లింగాలండి. మేమందరం అభిషేకం చేశాము. ఇవి రాత్రికి నీళ్ళల్లో ఉంచి పొద్దున్నే మళ్ళీ బియ్యంలో పండబెట్టారు రాత్రి అంతా. నవంబర్ 1కి ఈ గుడిది విగ్రహ స్థాపన ఉంది, ప్రాణప్రతిష్ఠ. ఎన్నో రకాల పూజలు, అసలు కన్నుల పండుగ. చాలా ఆనందం అనిపించింది. ఇది విగ్రహాల కింద వేయడానికంట. రకరకాల మనకి విగ్రహాలు, రకరకాల పూజలు. చాలా అంటే చాలా ఆనందం అనిపించింది. ఒకటే దగ్గర చార్ధామ్ పోకుండా కానీ మనము ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, అమ్మవారు, వినాయకుడు, అన్ని గుళ్ళు ఉన్నాయండి. అందరూ దర్శనం చేసుకోవచ్చు. చాలా ఆనందంగా ఉంది. అంత దూరం పోలేని వాళ్ళు ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. రాత్రికి మేము దీపాలు పెట్టుకున్నాం. మాకు అన్నీ అరేంజ్ చేసిండ్రు అక్కడ. పుంగీర్లు పూసాము ఆనందంగా. చాలా ఆనందం అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. రకరకాల చూడండి, ఏదేదో పూజలు, పంతులు మనకు అర్థం కాదు కానీ చాలా రకాల పూజలు చేసిండ్రు. చాలా ఆనందం అనిపించింది. మేము భజనలు చేసినాం అక్కడ. భజనలు, పాటలు, చాలా ఆనందంగా, ఉత్సాహంగా ఉంది చూడ్డానికి. అసలు వెళ్ళాలి అందరూ. చాలా నచ్చింది నాకు ఆ టెంపుల్. కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఇట్లాంటి అదృష్టం చేసుకున్నాము, మాకు ఈ అదృష్టం దక్కిందని. ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి. ఇప్పుడు కాకుండా ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు వెళ్ళండి. చాలా బాగుంది అక్కడ. ఏ దానికి లోటు లేదు. చూడండి, మేము పుంగిళ్ళు పూసాము. అసలు చిన్నపిల్లలాగా అయిపోయినాం మేము అక్కడ. జై శ్రీరామ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి